ఫ్రెండ్స్, చింత, కోపము, ఉదాసీనత ఎన్ని అవగుణాలు, ఎన్ని వికారాలు, వికార రూపీ నకారాత్మక మానసిక విషయాలు. వీటన్నిటికీ జడమేంటి? మన యొక్క ఆత్మ చేతనలో అసత్యం ఉండడం. అనగా మనం ఏదైతే కాదో అదే నేను అని భావించి వ్యవహరిస్తున్నాం. మనందరం ఆత్మలం, కానీ స్వయాన్ని దేహంగా భావిస్తున్నాం. అంటే ఎంతగా దేహంతో, దేహ సంబంధాలతో, దేహ పదార్థాలతో ఎక్కువగా జోడించి పడిపోయామంటే, కొన్నిసార్లు అయితే పాత అలవాట్లతో ఎంతగా జోడించబడి ఉన్నాము అనంటే, కోపగించుకోవడం నా స్వభావం. చింత అయితే నాకు చాలా వస్తుంది. ఏడవడం కూడా నా స్వభావం. నాకు చాలా భయంగా ఉంది. నాకైతే చాలా భయం కలుగుతుంది. ఇలా అలా అనిపిస్తుంది. ఈ నెగిటివిటీ అలవాటుగా మారింది. ఈ నెగిటివిటీ మన యొక్క సంస్కారం. అసలు నిజానికి జన్మించినప్పటి నుండి లేవు, మనము సంపాదించుకున్నాం. జన్మించినప్పుడు శాంతిగా నవ్వుతూ ఉండేటువంటి వారం, సంతోషంగా ఉండేవారు, అందరినీ ప్రేమించేవాళ్ళం. బాల్యపు రోజులైతే అందరికీ మంచిగానే అనిపిస్తాయి కదా. ఒకవేళ మనం కోరుకుంటే మన లోపల శాంతి, సంతోషం, ధైర్యం ఎల్లప్పుడూ ఉన్నట్లయితే, ఎల్లవేళలా మధురంగా మాట్లాడినట్లయితే, ఎంతగా సత్యంతో జోడించబడి ఉంటాము, అప్పుడు మీ యొక్క టీం పాజిటివ్గా అవుతుంది. నా బాధ్యత స్వయాన్ని ఆత్మ అనుకుని పరమాత్మతో జోడించబడడం. మన యొక్క టీం అప్పుడు పాజిటివ్గా అవుతుంది. మన యొక్క స్పిరిచువల్ సంస్కారాలు తయారవుతాయి. దీని ద్వారా మన యొక్క జీవితం సుఖమయంగా అవుతుంది. మన యొక్క శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.